హే మావా, 2026లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే హై రివార్డ్స్ కాదు, నీ స్పెండింగ్కి సూట్ అయ్యేది. ఈ వీడియోలో ఇండియాలో పాపులర్ ఉన్న 7 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్గా చెప్తా. నంబర్ 1, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. అమెజాన్లో షాపింగ్ ఎక్కువ చేస్తావా? గుడ్. అమెజాన్ ప్రైమ్ ఉంటే అమెజాన్ పర్చేసెస్ మీద 5% క్యాష్ బ్యాక్. ప్రైమ్ లేకపోతే 3%. మిగతా స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్. బెస్ట్ పార్ట్ తెలుసా మావా? లైఫ్ టైం ఫ్రీ కార్డ్. యాన్యువల్ ఛార్జెస్ 0 రూపీస్. క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా అమెజాన్ పే వాలెట్లో పడుతుంది. అమెజాన్ యూజర్స్కి ఇది కో-బ్రాండెడ్ కార్డ్. నంబర్ 2, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ వాడితే విను. ఫ్లిప్కార్ట్, మింత్రాలో 5% క్యాష్ బ్యాక్. స్విగ్గీ, ఊబర్, పీవీఆర్లో 4% క్యాష్ బ్యాక్. మిగతా అన్ని స్పెండ్స్ మీద 1.5%. యాన్యువల్ ఫీ అరౌండ్ 500 రూపీస్. స్పెండింగ్ ఉంటే వేవ్ అవ్వచ్చు. ఆన్లైన్ షాపింగ్ లవర్స్కి మంచి ఆల్రౌండర్ కార్డ్. నంబర్ 3, యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్. డైలీ లైఫ్ కార్డ్ ఇది మావా. గూగుల్ పేలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రీఛార్జ్కి 5% క్యాష్ బ్యాక్. స్విగ్గీ, జొమాటో, ఓలాలో 4% క్యాష్ బ్యాక్. మిగతా స్పెండ్స్ మీద 2% క్యాష్ బ్యాక్. యాన్యువల్ ఫీ 499 రూపీస్. ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కూడా ఉంటది. బిల్స్ ప్లస్ ఫుడ్ ప్లస్ డైలీ స్పెండ్స్కి ఇది సాలిడ్ క్యాష్ బ్యాక్ కార్డ్. నంబర్ 4, హెచ్డిఎఫ్సి టాటా న్యూ క్రెడిట్ కార్డ్. టాటా ఈకోసిస్టమ్ వాడితే ఇది పర్ఫెక్ట్. టాటా న్యూ యాప్లో స్పెండ్స్ చేస్తే న్యూ కాయిన్స్ రివార్డ్స్ వస్తాయి. బిగ్ బాస్కెట్, క్రోమా, ఎయిర్ ఇండియా, టాటా బ్రాండ్స్లో యూజ్ అవుతాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కూడా రివార్డ్స్. యాన్యువల్ ఫీ వేరియంట్ బట్టి ఉంటది. ఫస్ట్ ఇయర్ ఫ్రీ ఆఫర్స్ ఉంటాయి. టాటా ఫ్యాన్స్కి ఇది బెస్ట్ ఈకోసిస్టమ్ కార్డ్. నంబర్ 5, హెచ్డిఎఫ్సి ఫోన్పే రూపే క్రెడిట్ కార్డ్. యూపీఐ హెవీ యూజర్స్ వినుమావా. ఫోన్పే యూపీఐలో డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ ఆన్ యూపీఐ పేమెంట్స్. రూపే నెట్వర్క్. యాన్యువల్ ఫీ అరౌండ్ 999 రూపీస్. వెల్కమ్ బెనిఫిట్స్ ఉంటాయి. యూపీఐని క్రెడిట్ కార్డ్ లాగా వాడాలి అంటే ఇది మంచి ఆప్షన్. నంబర్ 6, పేటీఎం ఎస్బీఐ సెలెక్ట్ రూపే క్రెడిట్ కార్డ్. పేటీఎం యూజర్స్ కోసం డిజైన్ చేసిన కార్డ్. పేటీఎం యాప్లో స్పెండ్స్కి రివార్డ్స్. రూపే కార్డ్ కాబట్టి యూపీఐ ప్లస్ క్రెడిట్ కార్డ్ కాంబో. ఎస్బీఐ బ్యాకింగ్ ఉండడం వల్ల ట్రస్ట్. యాన్యువల్ ఛార్జెస్ వేరియంట్ బట్టి ఉంటాయి. పేటీఎం ఈకోసిస్టంలో ఉంటే యూస్ఫుల్ కార్డ్. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు కొంచెం క్లారిటీ ఇచ్చాయి అనిపించిందంటే ఒక లైక్ చేయండి మావా. అది నాకు మోటివేషన్ లాగా ఉంటది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్కరికి హెల్ప్ అయినా మన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే. ఇలాంటి రియల్ క్రెడిట్ కార్డ్ ఫ్యాక్ట్స్, మిస్టేక్స్ అవాయిడ్ చేయడం, మనీ సేవ్ చేసుకోవడం గురించి ఇంకా చాలా కాంటెంట్ రావడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మనం కలిసి క్రెడిట్ కార్డ్స్ని లగ్జరీ కాదు, స్మార్ట్ ఫైనాన్షియల్ టూల్ లాగా యూజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, స్వైప్ స్మార్ట్, స్టే సేఫ్.